ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. శ్రీహరి దశావతారాల్లో సద్యోజాతాలు అనగా గర్భవాసన లేని అవతార పరంపరలో నృసింహ అవతారం విశిష్టమైంది. మృగం కాకుండా, మనిషి కాకుండా నరజంతు సమ్మిళిత రూపంలో స్వామి అవతరించాడు. హిరణ్యకశిపుడు దర్శించుకున్న వరాలకు భంగం వాటిల్లకుండా ద్వంద్వాలకు అతీతంగా ధనుజ సంహారం చేశాడు. దివ్యమైన భవ్యమైన ఈశ్వర చైతన్యం ఒక్కటేనని తన రూపం ద్వారా నృసింహుడు చాటి చెప్పాడు. ఈ నేపథ్యంలో లక్ష్మీ నరసింహుడు భక్తాభీష్ట వరదుడై ఎన్నో దివ్య ప్రదేశాలలో వ్యక్తమయ్యాడు. ఆ పరంపరలోనిదే మన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం లింబాద్రిగుట్టలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం. పదండి మరి ఈ ఆలయ చారిత్రక వైభవం, స్థల పురాణం, ఇంకా ఈ ఆలయానికి ఉన్న విశేషాలేమిటో మనము ఒకసారి తెలుసుకుందాం. నరసింహ లక్ష్మీ నరసింహ నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో, భీమ్గల్ మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింబాద్రిగుట్టపై కొలువుదీరిన క్షేత్రం శ్రీ లింబాద్రి లక్ష్మీ నృసింహ నిలయం. దక్షిణ బద్రీనాథ్గా పేరుగాంచి నవనారాయణులు కొలువుదీరిన క్షేత్రం. నారసింహ క్షేత్రాలలో శివాలయాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అయితే ఈ క్షేత్రంలో శివాలయం జోడు లింగాలతో ప్రత్యేకంగా కనిపించే ప్రదేశం లింబాద్రి. నిజామాబాద్ నుండి భీమ్గల్కు వెళ్తుంటే దారి పొడవునా అందమైన ప్రకృతి రమణీయత, ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగితే దారి పొడవునా చిన్న చిన్న పల్లెటూళ్ళు. వాటిని దాటి ముందుకు వెళ్ళగానే దారికో వైపు అంత ఎత్తుగా గంభీరంగా స్వాగతం పలికే తోరణం కనబడుతుంది. ప్రహ్లాద సహిత లక్ష్మీ నరసింహుడు ఇరువైపులా గరుడు హనుమంతునితో కలిసి క్షేత్రానికి వచ్చే భక్తులని ఆశీర్వదిస్తూ కనిపిస్తారు. ఆ స్వాగత తోరణం నుండి అలా ముందుకు సాగి కొండ మీదికి చేరితే చుట్టూ పెద్ద పెద్ద రాతి గుండ్ల మధ్యలో అల్లంత దూరంలో నుండి కనిపించే శిఖర దర్శనంతో లింబాద్రి క్షేత్రం ప్రత్యక్షమవుతుంది. ఈ క్షేత్రం గోదావరి నదికి దక్షిణాన నెలకొని ఉంది. లింబాద్రి గుట్ట మొత్తం 135 ఎకరాల్లో విస్తరించి ఉంది. అడుగడుగునా వేప చెట్లతో, పెద్ద పెద్ద రాతి బండ్లతో, గుండ్ల మధ్య తొలచిన మెట్లతో, మెలికలు తిరిగిన దారులతో,
దారులకిరువైపున గుండ్ల మీద చెక్కిన దేవతా విగ్రహాలు, చిన్న చిన్న ఉపాలయాలతో కొలువుదీరింది ఈ క్షేత్రం. సద్యోజాత అవతారమూర్తిగా అవతరించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దశావతార క్రమంలో 4వ అవతారం. కొన్ని అవతారాలు పూర్తి జంతు అవతారాలు అయితే, నర జంతు రూపాలుగా పూర్తి నరావతారునిగా ఆ స్వామి భక్తులను బ్రోచేందుకు ఏ రూపం అనువైతే ఆ రూపంలో అవతరించారు. అలాంటి విశిష్ట అవతారం నరసింహ. ఇలా రెండింటి రూపమైన నరసింహ అవతారం. ఈ రూపంలో దర్శనమిచ్చే క్షేత్రం లింబాద్రి గుట్ట. ఎన్నాళ్ళకింకని దివ్య దర్శనమోయి పన్నగాధిపశాయి పార్థసారథి స్వామి. 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 ఎన్నాళ్ళకింకా అందమైన ముఖద్వార ఆర్చుగుండా గుట్టపై ఎక్కటానికి ముందు ఇక్కడ ఉన్న తీర్థంలో స్నానాదులు ఆచరించి మెట్ల మార్గం ద్వారా భక్తులు కొండపైకి చేరుకుంటారు. గర్భాలయంలో స్వామి కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖును ధరించే చిద్విలాస రూపునిగా లక్ష్మీదేవి సమేతంగా దర్శనమిస్తారు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే योगीश शाश्वत शरण्य भवाब्धिपोता लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्. యాదగిరిగుట్ట తరువాత అంతటి ప్రాశస్తం ఉన్న క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది లింబాద్రిగుట్ట.
లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం. గుండ్ల మధ్యలోని గుహలో కొలువుదీరిన ఈ క్షేత్రానికి 100 ఏళ్ల చారిత్రక ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మ మహేశ్వరులు ఈ ప్రదేశంలో తపస్సు చేశారని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. బ్రహ్మ వైవర్తిక పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్రానికి సంబంధించిన విశేషాలు శ్రీమాన్ లింబాద్రి క్షేత్రం అనే ఘట్టంలో ఉన్నాయట. निर्वाणरूपाय निखिलैकवेद्याय निर्वाणरूपाय निखिलैकवेद्याय निरवधिक सुखदाय करुणासमेताय निरवधिक सुखदाय करुणासमेताय निर्वाणरूपाय निखिलैकवेद्याय निरवधिक सुखदाय करुणासमेताय ॐ नमो नारायणाय ॐ नमो वेदवेद्याय ॐ नमो नारायणाय ॐ नमो वेदवेद्याय. లక్ష్మీ నరసింహుడి కోసం సాక్షాత్తు శివుడు తపస్సు చేసిన జోడులింగాలు ఈ ఆలయంలో వెలిసిన కథనం కూడా ఉంది. మరి దీనికి సంబంధించిన వివరాలతో పాటు ఇంకా ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ విషయాలన్నీ కూడా ఈ ఆలయ పూజారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి పూజారి గారు. పార్వతీ పరిణయ క్రమంలో ఏదైతే బ్రహ్మహత్య దోషం తనకు అంటిందో దాని నుంచి విముక్తి పొందడానికి రుద్రదేవులు ఇక్కడ తపస్సు చేసినారు. స్వామి వరం కారణంగా రుద్రదేవులు జోడు లింగాల రూపంగా, ఏకలింగం అనేదే కనబడుతుంది. లింబాద్రి గుట్ట మీద మాత్రం స్వయం వ్యక్తమైన జోడు లింగాలు ఉన్నాయి. రుద్రదేవులు జోడు లింగాల రూపంతో 2 అవతారాలుగా స్వామి దగ్గరనే ఉండి నిరంతరం స్వామి సన్నిధానంలో తపస్సును ఆచరిస్తారు. ఈ క్షేత్రానికి లింబాద్రి గుట్ట అని పేరు రావడానికి గల కారణం ఏమిటో మా శ్రోతలతో ఒకసారి చెప్పగలరా? మొత్తము ఈ క్షేత్రాన్ని నింబాచల క్షేత్రము, లింబాద్రి గుట్ట అని 2 పేర్లతోని జనబాహుల్యంలో 2వ పేరున్నది. శాస్త్ర ప్రకారము నింబాచలం. అది ఆ పేరు రావడానికి కారణం బ్రహ్మదేవులు తపస్సు చేసి స్వామి ప్రత్యక్షమైనప్పుడు చుట్టూ పరికిస్తే విపరీతమైన వేప చెట్లతోని ఆవృతమై ఉన్న స్థలము కనబడినందుకు బ్రహ్మదేవుడు, హే స్వామి నమో నింబగిరీషాయ, నింబాద్రి నింబ వృక్షాల చేత ఆవృతమై ఉన్న గుట్టపైన ఉన్న స్వామివి నువ్వు స్వామి, నీకు నమస్కారం చేస్తున్నా, నన్ను ఉద్ధారం చెయ్యునని బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రం కారణంగా ఈ క్షేత్రానికి నింబాచల క్షేత్రం అనే పేరు ప్రాశస్త్యంలోకి వచ్చింది. జనబాహుల్యంలో నా అనేది లా కింద మారిపోయి నింబాద్రి లింబాద్రిగా అయిపోయి నేడు ప్రజలు దాన్ని లింబాద్రి గుట్టగా పిలుచుకోవడం జరుగుతున్నది. వాస్తవానికి ఇది నింబాచలం. మరి పూజారి గారు, ఈ క్షేత్రానికి దక్షిణ బద్రీనాథ్ అనే పేరు ఎలా వచ్చింది? నరనారాయణ రూపంతో బద్రీ క్షేత్రంలో స్వామి విరాజిల్లి ఉన్నారు. లక్ష్మీ నారాయణ కుబేర గరుడ నారద అర్జున కృష్ణ ఉద్ధవ, ఇది
అక్కడ బద్రీ క్షేత్రంలో మీకు ఉండే దేవతామూర్తులు. అక్కడ కాకుండా మళ్ళీ మీకు భారతదేశంలో స్వయం వ్యక్తమైన నరనారాయణులు కృష్ణార్జునులు ఉన్న ఏకైక ఆలయం ఇది మాత్రమే. గర్భాలయంలో లక్ష్మీనరసింహస్వామిని ఆనుకొని కృష్ణార్జునులు మీకు ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అందుకొరకు దీనిని దక్షిణ బద్రీగా పిలవడం జరుగుతుంది. శంకరుడు బోలా శంకరుడు, విష్ణువు అలంకార ప్రియుడు. శైవ వైష్ణవ భక్తులకు బాగా తెలిసిన విషయాలివి. అయితే దీనికి విరుద్ధంగా ఈ క్షేత్రంలో విష్ణు స్వరూపుడైన లక్ష్మీ నరసింహస్వామిని బిల్వ పత్రాలతో పూజించడంలో కూడా పురాణ గాథ ఏదైనా ఉందా? సాధారణంగా వైష్ణవ క్షేత్రంలో బిల్వ పత్ర సమర్పణ అనేది మీకు కనబడదు. కానీ నింబాద్రిగుట్ట వైశిష్ట్యం ఏమంటే ఇక్కడ నరసింహస్వామికి తులసి ఎంత ప్రీతియో అంతే బిల్వ దళం కూడా ప్రీతి. పత్రి, జనబాహుళ్యంలో మనం వాటిని పత్రి అని అంటాము. ఆ బిల్వదళాలు స్వామికి సమర్పణ చేసి ఆ తర్వాత శ్రీవారి నిర్మాల్యంను రుద్రదేవులకు, జోడులింగాలుగా ఉన్న రుద్రదేవులకు సమర్పణ చేస్తాము. అలాగే స్వామివారికి జరిగే కళ్యాణోత్సవానికి సంబంధించి చెప్పుకోదగిన విశేషాలు ఏమున్నాయో మా శ్రోతలతో ఒకసారి పంచుకోగలరా? కార్తీక శుద్ధ దశమి రోజు యథోక్తం ప్రాతరోపాసన తరువాత గర్భాలయంలో మూలవరులకు మొదలు యథాప్రకారం వివాహం జరిగిన తరువాత మూలవరుల దగ్గర ఆజ్ఞ తీసుకొని ఈ ఆలయంలో ఉన్న అత్యంత ప్రముఖమైన విషయం ఇది. స్వామి కళ్యాణానికి వెళ్ళాలన్నా మూలవరుల దగ్గర ఆజ్ఞ తీసుకొనే బయలుదేరాలి. స్వామి రథభ్రమణానికి వెళ్ళాలన్నా మూలవరుల దగ్గర ఆజ్ఞ తీసుకొనే బయలుదేరాలి. ఆ రకంగా కళ్యాణానికి మూలస్వామి దగ్గర ఆజ్ఞ తీసుకొని ఉత్సవస్వామి వారు బయలుదేరి కళ్యాణోత్సవానికి వెళ్తారు. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు స్వామివారి రథోత్సవం కూడా జరుగుతుంది అని ఇక్కడున్న భక్తులు చెబుతున్నారు. మరి దాని గురించి కూడా మీ మాటల్లో. ఏ క్షేత్రంలో అయినా కానీ ఉత్సవస్వామిని తీసుకొచ్చి నేరుగా రథం మీదకి ఎక్కించి రథ ఉత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. కానీ నింబాచల క్షేత్రంలో మాత్రము ప్రతి సంవత్సరము ఆ రథాన్ని కొత్త రథంగానే భావించి సంపూర్ణమైన రథ ప్రతిష్ఠాది కార్యక్రమాలు చేసి రథోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. గరుడ వాహనానికి ప్రత్యేకతలు ఉన్నాయని వినికిడి. మరి ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో చెబుతారా? గరుడ వాహనానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఈ గరుడ వాహనము సంవత్సర పర్యంతము స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి ఉంచడం జరుగుతుంది. ఆచ్ఛాదన ఎవరూ కూడా దాని ఆచ్ఛాదన తీసే సాహసం చేయకూడదు. పొరపాటున దాని మీద నుంచి శేషవస్త్రం తీస్తే మాత్రము ఖండితంగా ఒకరో ఇద్దరో చనిపోవడం లాంటి అనర్థాలు ఇదివరకు 2-3 ఘట్టాల్లో మాకే అనుభవంగా జరిగినాయి. అటువంటి గరుడు, అంత ఉగ్రమైన గరుడుని తీసుకొచ్చి అదే శేషవస్త్రంతో అట్లే ఉండగా తీసుకొచ్చి ఆ వాహనాన్ని సేవ మీద పెట్టి స్వామివారిని తీసుకొని వచ్చి సర్వం సిద్ధం చేసి గరుడు ముందట బలి పెట్టి గరుడ నజర్ అని అంటాము. ఆ తరువాత గరుడు మీద నుంచి స్వామివారి శేషవస్త్రాన్ని తివ్వడం జరుగుతుంది, ముఖవస్త్రాన్ని. అలాగే దాదాపుగా 150 సంవత్సరాలుగా ఈ క్షేత్రంలో పుష్యమాసంలో జరుగుతున్న భాగవత సప్తాహం వెనుక ఏదైనా పురాణ గాథ ఉందంటారా? 140 సంవత్సరాల క్రితము రమారమిగా భీమ్గల్ గ్రామంలో ప్లేగ్ వ్యాధి వచ్చి మొత్తం గ్రామం అంతా విడిచిపోయే పరిస్థితి వచ్చినప్పుడు భాగవతోత్తములంతా స్వామివారి దగ్గరికి వచ్చి శరణు వేడి ముడుపు గట్టే పద్ధతి ఇక్కడ క్షేత్రంలో ఉన్నది. స్వామి దగ్గర ముడుపు గట్టి, స్వామి మమ్మల్ని ఈ విపత్తులో నుండి బయట వేస్తే గనక అత్యంత శీఘ్రమే మేము యాచన చేసి నీ దగ్గర భాగవత సప్తాహం చేస్తామని మొక్కుకోవడము. అది అయిన 20-25 రోజుల్లోనే ప్రశాంతత నెలకొని ప్లేగు వ్యాధి సమసిపోయిన తరువాత అప్పుడు మొదలుపెట్టిన భాగవత సప్తాహము 140 ఏళ్ల కంటే ఎక్కువ అవుతున్నది. దిగ్విజయంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. పుష్య పౌర్ణిమ నుంచి బహుళ సప్తమి వరకు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి ఎన్నో విశేషాలు తెలియజేశారు. ఆకాశవాణి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. నారాయణ నామామృత మధురము నిరనమ్మి ఉండవే మనసా. నారాయణ నామామృత మధురము నిరనమ్మి ఉండవే మనసా. ఘోరమైన యమదూతలు ఘోరమైన యమదూతలు
ఏటా కార్తీక శుద్ధ షష్ఠి నుండి కార్తీక బహుళ విదియ వరకు ఈ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించటానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు అసంఖ్యాకంగా పోటెత్తుతారు. నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణు రూపా వైశాఖవాస నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణు రూపా వైశాఖవాస ముని జన వరదా చందన రూప లక్ష్మీపతే శ్రీ నారసింహ ముని జన వరదా చందన రూప లక్ష్మీపతే శ్రీ నారసింహ నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణు రూపా వైశాఖవాస సజ్జన పోషక దుర్జన ధ్వంసక సింహాద్రపన్న శ్రీ నారసింహ సజ్జన పోషక దుర్జన ధ్వంసక సింహాద్రపన్న శ్రీ నారసింహ నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణు రూపా వైశాఖవాస ఇక్కడ చూడాల్సిన మరో విశేషం స్వామివారి కొలను. వందల ఏళ్ల క్రితం విశాలమైన ప్రదేశంలో తవ్వించిన ఈ కొలను చతుర్భుజాకారంలో అందంగా పురాతన ఆనవాళ్లతో అత్యద్భుతంగా దర్శనమిస్తుంది. లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహ ఆలయ పరిసరాలలోనే కొలువైన శివాలయాన్ని దర్శించుకున్న భక్తులు శివాలయానికి ప్రక్కనే గల శివపుత్రుడైన షణ్ముఖ స్వామి మందిరంను కూడా దర్శించుకుంటారు. సంతానం కావాలనుకునేవారు ఇక్కడున్న షణ్ముఖ స్వామిని దర్శించుకుంటే వారి మనోభీష్టాలు నెరవేరుతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. నా పేరు లలిత అండి. మేము నిజామాబాద్ నుంచి ఈ గుడికి వచ్చాము. నవనారాయణులు కొలువుదీరిన గుడి ఇది. బ్రహ్మ మహేశ్వరులు కూడా ఇక్కడ తపస్సు చేశారని కూడా చెబుతుంటారు. ఈ లింబాద్రి గుట్టలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చి దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయని, అశుభాలు తొలగిపోతాయని మాకు బాగా నమ్మకం. అందుకే ఈ గుడికి మేము మా కుటుంబ సభ్యులతో కలిసి అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ రథం కూడా తిరుగుతుంది. ప్రత్యేకంగా మేము ఈ గుడికి వచ్చి కార్తీక పౌర్ణమి రోజు దర్శనం చేసుకుని వెళ్తాం. జై శ్రీమన్నారాయణ. ఈ పుణ్యక్షేత్రము చాలా ఏళ్ళ కిందటి ఏర్పడే క్షేత్రము. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ లక్ష్మీనరసింహ స్వామిని నమ్ముకున్నటువంటి భక్తులకు ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది. కాబట్టి మా కులదైవం కూడా లక్ష్మీనరసింహస్వామి. అలాగే చాలా మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ప్రతి సంవత్సరము దర్శించుకుంటారు ఖచ్చితంగా. ఇక్కడ గత 4-5 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాలు వారానికి 2 సార్లు జరుగుతున్నాయి. ప్రతి శనివారము ఆదివారం జరుగుతాయి. భీమల నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు కాలినడుకుని వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. పావన నామ నరసింహ పాప వినాశక నరసింహ పతిత పావన నరసింహ పాలిత మోహిత నరసింహ జయ జయ లక్ష్మీ నరసింహ జయ జయ వరాహ నరసింహ జయ జయ లక్ష్మీ నరసింహ జయ జయ వరాహ నరసింహ మంగళగిరిధర నరసింహ మంజుల భాస నరసింహ అంబుజనేత్ర
సింజిత మోహిత నరసింహ, జయ జయ లక్ష్మీ నరసింహ, జయ జయ వరాహ నరసింహ, జయ జయ లక్ష్మీ నరసింహ, జయ జయ వరాహ నరసింహ. ఆ లక్ష్మీ నృసింహుని ఆర్తితో స్తుతించిన లోకగురువు ఆదిశంకరులు. ఆయన చూపిన దారిలో భక్తులు నారసింహస్వామిని కొలుస్తూ లక్ష్మీ నరసింహ గోవిందా గోవిందా అంటూ ఆర్తితో సేవిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విలసిల్లే లింబాద్రిగుట్టపై నృసింహ జయంతి వంటి పర్వదినాలలో ఓ పండుగ వాతావరణమే శోభిల్లుతుంది. వైకుంఠ ఏకాదశి, ఇతర పర్వదినాలలో స్వామివారికి జరిగే ఉత్సవాలు వర్ణనాతీతం. స్వామివారిని అంగరంగ వైభవంగా అలంకరించి ఊరేగింపు చేస్తారు. ఆ వైభవాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. అనాది కాలంగా ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ప్రక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుండి వచ్చే భక్తుల కోరికలు తీరుస్తూ కొండంత అండగా నిలుస్తున్నారు ఈ స్వామి. లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహస్వామి కరుణా కటాక్ష వీక్షణలు మనందరిపై వెళ్లి విరియాలని మనసారా వేడుకుందాం. ఓం నమో నారాయణాయ. అష్టాక్షరీ రూపమైనని కనుదోయి ఆనంద తరళంబులగు చూపులనింప. అష్టాక్షరీ రూపమైనని కనుదోయి ఆనంద తరళంబులగు చూపులనింప. ఇష్టదైవమా నిన్ను ఈక్షింప నా దేహమంతట నయనంబులేగాయ. ఇష్టదైవమా నిన్ను ఈక్షింప నా దేహమంతట నయనంబులేగాయ. ఎన్నాళ్ళకింతని దివ్య దర్శనమోయి పన్నగాధిపశాయి పార్థసారథి స్వామి. ఎన్నాళ్ళకింకని దివ్య దర్శనమోయి పన్నగాధిపశాయి పార్థసారథి స్వామి. ఎన్నాళ్ళకింకా ఇది ఈనాటి కార్యక్రమం. వచ్చే వారం మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అంతవరకు సెలవు. నమస్కారం.